రాబర్ట్ వాద్రా మూడో రోజు విచారణ ముగిసింది. ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగడం లేదని, పాత ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని వాద్రా ఆరోపించారు. రేపు విచారణకు సెలవు కాకుంటే తన పుట్టినరోజు ఈడీ ఆఫీసులోనే జరుపుకుంటానని చెప్పారు. రాబర్ట్ వాద్రా మూడో రోజు విచారణ ముగిసింది. ఈడీ కొత్త ప్రశ్నలేమీ అడగడం లేదని, పాత ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని వాద్రా ఆరోపించారు. రేపు విచారణకు సెలవు కాకుంటే తన పుట్టినరోజు ఈడీ ఆఫీసులోనే జరుపుకుంటానని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, రాబర్ట్ వాద్రాకు సంబంధించినటువంటి ఈడీ విచారణ మూడో రోజు ముగిసింది. నిన్న మనం చూసాం, నిన్న మొన్న కూడా 3 రోజుల పాటు ఈ యొక్క హర్యానాలోని భూ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం పైన వరుసగా మూడో రోజు తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రియాంక గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాలు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ 2008 హర్యానా భూ ఒప్పందంకు సంబంధించినటువంటి కేసు వరుసగా 3 రోజుల పాటు ఆయన హాజరయ్యారు. 15వ తారీఖు నుంచి కూడా తన మద్దతుదారులతో కలిసి ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్తూ ఉన్నారు. మొదటి రోజు అయితే తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరం నడిచి ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ కేసు గుర్గాంలో ఉన్నటువంటి షికోపూర్ లో ఫిబ్రవరి 2008లో వాద్రా డైరెక్టర్ గా ఉన్నటువంటి స్కైలైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ చేసుకున్నటువంటి భూ ఒప్పందానికి సంబంధించినటువంటి కేసు. ఆ కంపెనీ షికోపూర్ లో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే మరో కంపెనీ నుండి దాదాపు 7.5 కోట్లకు కొనుగోలు చేసిందని ఆరోపించారు. తర్వాత అంతకు ముందు ఆరోపించినట్లుగా ఈ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ఆ చెక్కును నగదుగా మార్చుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి, అప్పటి హర్యానా ముఖ్యమంత్రి అయినటువంటి భూపేందర్ సింగ్ కూడా హయాంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి కంపెనీకి గృహ నిర్మాణ లైసెన్స్ పొందేందుకంటే కమర్షియల్ లైసెన్స్ కూడా ఇవ్వడానికి ఆయన ఇవ్వడం జరిగింది. దాంతో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపైన రాష్ట్ర ప్రభుత్వం స్కైలైట్ హాస్పిటాలిటీ వాణిజ్య ప్రాజెక్టుకు లైసెన్స్ ఇచ్చింది. తర్వాత 2012 సెప్టెంబర్ లో ఆ భూమిని డిఎల్ఎఫ్ కి సుమారు 58 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత డిఎల్ఎఫ్ అక్కడ హౌసింగ్ సొసైటీని కూడా ఏర్పాటు చేసింది. దీనివల్ల డిఎల్ఎఫ్ కి సుమారు 5,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కూడా ఈడీ తన ఆరోపణలో పేర్కొంది. సో దీనికి సంబంధించి నిన్న మొన్న ఈ రోజు 3 రోజులు కూడా అడిగి ప్రతిసారి, అంటే ఇప్పటి వరకు చాలా డాక్యుమెంట్లు ఇచ్చాం, అయినప్పటికీ కూడా వాళ్ళు కావాలనే ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఇది అడుగుతున్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేను కనుక బీజేపీలో ఉంటే ఈ కేసు వచ్చి ఉండేదా, నేను రాజకీయాల్లోకి వస్తాను, ఖచ్చితంగా నన్ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకే బీజేపీ ఈ విధంగా చేస్తుంది అన్న ఆరోపణలు ఆయన చేశారు. ఈ రోజు కూడా అదే అంశాన్ని విలేకరులతో ఆయన పంచుకున్నారు. మొత్తానికి అయితే 3 రోజుల పాటు ఆయన విచారణ సాగింది. రేపు కూడా అవసరమైతే పిలుస్తామని చెప్పారు. రేపు హాజరవుతారా లేదా అన్న దానిపైన ఇంకా మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.